యువత సాధికారతకు ప్రధాని మోదీ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. విద్యా విధానంలో సమూల మార్పులు, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి దూరదృష్టి ఉన్న కార్యక్రమాలు, సృజనాత్మక రంగాల్లో కల్పిస్తున్న అవకాశాలు ఇవన్నీ యువశక్తిని దేశ భవిష్యత్తు నిర్మాణంలో కీలక భాగస్వామిగా నిలబెడుతున్నాయి. ఆ విశేషాలను ఈ కథనంలో చూద్దాం. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్కరణలు, పథకాలు ప్రతి స్థాయిలో, ప్రతి రంగంలో యువతకు సాధికారత కల్పించాయి. స్కిల్ ఇండియా కొత్త అవకాశాలను సృష్టించింది. స్టార్టప్ ఇండియా యువతకు కొత్త అవకాశాలను ఇచ్చింది. జాతీయ విద్యా విధానం అభ్యసన పరిధిని విస్తరించింది. డిజిటల్ ఇండియా ప్రపంచ స్థాయి పోటీతత్వాన్ని తీసుకొచ్చింది. నూతన విద్యా విధానం విద్యార్థులను కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, వినూత్న ఆలోచనలతో అనుసంధానించింది. స్కిల్ ఇండియా పథకం లక్షలాది మంది యువతకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించి వారిని ఉద్యోగాలకు మరియు స్వయం ఉపాధికి సిద్ధం చేసింది. భారతీయ యువత ఉద్యోగం కోసం చూసేవారి నుండి ఉద్యోగాలను సృష్టించేవారిగా మారుతున్నారు. నేడు భారతదేశంలో చాలా వరకు స్టార్టప్లు ఉన్నాయి. ఈ డైనమిక్ స్టార్టప్లు ఎంతో మందికి ఉద్యోగాలను సృష్టించాయి. స్టార్టప్ ఇండియా భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా మార్చింది. మొబైల్ ఫోన్, కెమెరా మరియు ఇంటర్నెట్ యువతకు సృజనాత్మకత, ఉపాధికి కొత్త సాధనాలుగా మారాయి. క్రియేటివ్ ఎకానమీలో వేలాది మంది యువత యూట్యూబ్, గేమింగ్, పాడ్కాస్టింగ్ ద్వారా ప్రపంచ గుర్తింపు పొందుతున్నారు. ఈరోజు భారతదేశంలో డిజిటల్ క్రియేటర్లు ఏవీజీసీ రంగంలో డిజిటల్ ప్రతిభను కనబరుస్తున్నారు. వేవ్ సమ్మిట్ వంటి వేదికలు భారతదేశ డిజిటల్ ప్రతిభను ప్రపంచానికి అనుసంధానించాయి. ఈరోజు భారతీయ యువత దేశ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. దేశాభివృద్ధి ప్రయాణంలో వారు సమాన భాగస్వాములు. భారతదేశాన్ని ప్రపంచంలో సరైన స్థానానికి తీసుకువెళ్లడానికి యువతకు అవసరమైన సాధనాలు, సాంకేతికత, శిక్షణను ప్రభుత్వం అందిస్తుంది.